లోకల్ న్యూస్ పేపర్స్ ఇట్లాంటి అమ్మకుండా సరే 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 నువ్వు ఆ గొడ్డలు తీసుకునేట్రా మాకు ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఆయుధాలు ఉండకూడదు కట్టబడ్డాడు మాకేమి లేదండి నాకేమన్నా ఉందా అయింది రూపాయి కూలి పనికి వెళ్తున్నాం శుభాకాంక్షలు నేడు మన రాజురాజ పాలన రాజురాజు అదృష్టం కానీ ఒక సాధారణ స్థాయి వ్యక్తి మన మధ్య అదృష్టం మరి కేఏ పాల్ గారు భీమిలిలో విశాఖపట్నంలో గాజాపూర్ పేద ప్రజలకి దుప్పట్లు చీరలు పంపించారు. ఇది ఏ పార్టీ కూడా ఆలోచన రాదు, ఎందుకంటే పేదవాళ్ళు బాగుండాలని ఏకైక ఆక్షణ కేఏ పాల్ గారు లైవ్ నడుస్తుంది. ఇలాంటి వ్యక్తి అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరూ కూడా ఆయన సలహా తీసుకోవాలి. ఆయనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు. ఈ అప్పు తీసి బాధ్యత కేఏపాల్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ తప్పులు నిలబెడతారు. కేఏపాల్ అందరూ బతుపరచండి. కేఏపాల్ రాష్ట్ర జై రాష్ట్రానికి అప్పు 12 లక్షల కోట్లు మనం ఇలాగ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే ఈరోజు చెప్తున్నాం కదా చలిలో రోడ్ల మీద పడుకోవడం చాలా విచారం. అందుకే ఇప్పుడు మేము అందరికి వెళ్ళాలి. ఎక్కడైనా మాస్క్ ఉంది. నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా దాటి సాయంత్రం 6:30 అయినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలి. మీ ద్వారా ఉంచుకోదు. తిండి లేని వారికి ఒక తిండి, బట్ట లేని వారికి ఒకప్పుడు 40 లక్షలు ఒకరోజు పంచాం. ఈ సంస్థలు ఇప్పుడున్న పరిస్థితి భారతీయ పంచాయతీ ఇవన్నీ మూసేసాం. అయినప్పటికీ మన పని నిలబడుతున్నాను. గెలిస్తే నేను తప్ప స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడలేరు. కానీ లేకపోతే అదాని దగ్గర నుంచి కానీ, అంబానీ దగ్గర నుంచి, మోదీ దగ్గర నుంచి వీళ్ళందరూ చనిపోతారు. మీడియా మిత్రులు మీరు ఇచ్చిన సపోర్ట్తో, ఇక్కడ ప్రజలు ఇచ్చిన సపోర్ట్తో అద్భుతాలు చేస్తాం. రాష్ట్ర 12 లక్షల కోట్ల అప్పు ఇస్తాం. ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి. 7569441275 గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 5 మందికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి 1 అవకాశం ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం, కాంగ్రెస్కి 11 అవకాశాలు ఇచ్చాం, మోదీ గారికి 2 అవకాశాలు ఇచ్చాం. మన బడుగు బలహీన వర్గాలు, లోకల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మనం ఎందుకు 1 అవకాశం తీసుకోకూడదు? లోకల్గా నేనెందుకు ఎంపీ కాకూడదు? మీరెందుకు గెలకూడదు? మన అభివృద్ధి మనం ఎందుకు చేసుకోకూడదు? మనకంటే ప్రపంచాన్ని అభివృద్ధి చేసే ఇంకెందుకైనా ఉందా? లేదు. కనుక ఒక 3 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి
2000 బూతుల్లో బూత్ కమిటీలుగా ఉన్నాయి మెంబర్స్. 98 వార్డులో వాటి ఇన్ఛార్జ్ వాటి కోఆర్డినేటర్. అలాగే ఇక్కడ 7 నియోజకవర్గాలు గాజువాక, ఎస్కోట, భీమిలి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎమ్మెల్యేగా నేను నిలబడతాను లేదా నేను మద్దతు ఇస్తాను అన్నవారు ఆ నెంబర్కి కల్చర్ హాల్ మీకు తెలుసు కదా మంది, అక్కడికి రండి. 95 ఓటును దుర్వినియోగం చేయొద్దు. తెలంగాణ ప్రజలు చూసి మనం నేర్చుకోవాలి. ఏంటది? 24-25 లక్షల కోట్లున్న కేసీఆర్ నేను చిత్తుగా ఓడించారు. పంజాబ్ ఢిల్లీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆమ్ ఆద్మీ పార్టీ అనే కేజ్రీవాల్ని 70లో 67 సీట్లు ఇచ్చారు. ఎందుకు మనం అభివృద్ధి చేయగలం కానీ ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి ఎక్కువైందా దుప్పట్లు లాగేసుకుంటా చదువుతున్నా అనుకుంటుండ. పాలన రావాలి, పాలన మారాలి. ఒకటి, ఇప్పుడున్న అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చారు. నేను సపోర్ట్ చేశాను, మీరు మద్దతు ఇచ్చారు. ఏమైంది? 60,000 కోట్ల అప్పు 6 లక్షల కోట్లు ఇచ్చారు. 6 లక్షల కోట్ల అప్పు 12 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అప్పుకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, 1,08,000 మంది అంగన్వాడీని పెర్మనెంట్ చేయలేని పరిస్థితి, 2 లక్షల టీచర్స్కి పెర్మనెంట్ చేయలేని పరిస్థితి, టైంకి జీతాలు. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ని చూడండి, రోజంతా కష్టపడినా రేట్లు పెరిగిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది. ఇంకా ఆటో డ్రైవర్స్ అనే కాదు, లేబరర్స్ అందరూ ఈరోజు 3 నెలల తర్వాత రేపు నా మిత్రులు పరుషోత్తం రూపాలా గారు వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్. సెప్టెంబర్ 25ని స్టీల్ ప్లాంట్ అమ్మవని చెప్పడానికి, మాట ఇవ్వడానికి నా పుట్టినరోజుకి వచ్చాను. మళ్ళీ రేపు వస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది? జిల్లాలకు సీక్రెట్గా అమ్మేస్తున్నారు. 8 లక్షల కోట్లుంది, 8,000 కోట్లకు అమ్మిస్తుంటే మోదీ మీరు ఎందుకు అమ్ముతున్నారు అనే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా రాజీనామా చేశారా? అసలు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పుట్టింది? 79లో. ఎలా పుట్టింది? దాదాపు 70 మంది సిపిఐ, సిపిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే పుట్టింది. 16,000 కుటుంబాలు భూదానం చేస్తే పుట్టింది. 28,000 కుటుంబాలు ఇప్పుడు కష్టపడితే అది ఫ్యాక్టరీ నడుస్తుంది. అలాంటి మన స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకోలేకపోతే, మనకి రాజధాని లేదు, స్పెషల్ స్టాండర్డ్స్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, స్మార్ట్ సిటీలు లేవు. పిల్లలు ఆలోచించాలి. ఏదో ఆ రోజు 300 ఇస్తున్నారని ఏదో పార్టీకి వెళ్ళడానికి కాదు, ఏదో 3,000 ఇస్తున్నారని ఓటేయడం కాదు. నేను ఈ నాయకులందరికీ 100,000 కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, త్యాగాలను చేశాను, చేయలేదు. మరి ఎందుకు వీళ్ళు ఆపారు నన్ను? మనం బాగుపడకూడదని. మన వంటి ఎవరు? ఆ 2 కుటుంబాలు తప్ప మనం బడుగు కలిగిన వర్గాలు. నేను బీసీ, మనం 60% ఉన్నాం. 12 మంది ముఖ్యమంత్రులు రెడ్లు అయ్యారు, 5% ఉన్నాయి. మన బీసీ మొత్తం ముఖ్యమంత్రి అయ్యారా? 16% ఉన్న దళితులు అయ్యారా? చూసుకోవాలని చెప్పారు. ఎందుకు అవ్వలేదు? వాళ్ళ అమ్మని ఎవరు? 2 కుటుంబాలే వెళ్తున్నాయి. ఎమ్మెల్యేలకి 1,000 కోట్ల ఆస్తి, ఎంపీలకి 10,000 కోట్ల ఆస్తి, ముఖ్యమంత్రులకి 5 లక్షల కోట్ల ఆస్తి. మీకు ఇచ్చింది ఏంటి? అరే మందు తాగరా, ధర్నా చేయరా, అల్లరి పెట్టరా, అది మందు కూడా కలిపి ప్రతి ఒక్కరు కనుక్కొని పోవాలి సార్. థ్యాంక్ యూ. అదే చెప్పాను, బీజేపీ వద్దు అంటున్నారు. అమ్ము హలో అమ్ము చెప్పమ్ము. గాజువాక ఇక్కడ బ్లాంకెట్స్ పంచడానికి వచ్చారు పేదవాళ్ళకి సారు, అందుకొని వచ్చాము. నైట్ 7:30 అలా అవుతుంది. ఎక్కడున్నావు? ఓకే వస్తాను, ఒక ½ అవర్ అట్లా పట్టింది. సరే
చీరలు తెచ్చాం, అది మరి ఏ బండ్లో ఉన్నాయో కాన్వాయ్ మిస్ అయిపోయింది. ఏది మీరందరూ మంచి కోరుకోండి, మార్పు కోరుకోండి. నేను వస్తేనే మీ అందరూ అప్పు తీర్చుతా. ఒక్కొక్క కుటుంబానికి అప్పు 22 లక్షలు. మోదీ గారు, కాంగ్రెస్, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసి ఎవరు తీర్చుతారు 22 లక్షలు?